శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ 1వ తేదీ అనగా మనకి ఆదివారం తిథి. ఈ రోజున కుంభరాశి జాతకుల యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున ఒక మహిళ మీ యొక్క కోరికను తీర్చబోతుంది. ఏం జరగబోతుంది, అసలు దిన ఫలాల ప్రకారం ఎలా ఉండబోతుంది, జాతక రీత్యా మీరు ఏ ఫలితాలు పొందుకోబోతున్నారు తెలియాలి అంటే గనక వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు అందరితో ఈటే కలిసిపోయే తత్వం కలిగి ఉంటారు. జీవితాన్ని ఎల్లప్పుడూ ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సొంతం చేసుకుంటారు. అలాగే కార్యదీక్షత, దక్షత కూడా ఎక్కువ. అయితే ఈ రాశి జాతకులు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనే తపన అధికమో. వీరు పెద్దలను కలిసి నిర్ణయాలు తీసుకుంటే మేలు కలగ చేస్తాయి. ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలు మేలు కలగ చేయవో. 10 మందిలో తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని మంచి చెడు బేరీజ్ వేసుకుని అమలు చేస్తుంటారు. ఇలా ఈ రాశి జాతకులు పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు. పెద్దలతో చక్కటి అనుబంధం కొనసాగిస్తారు. ఇక ఈ రాశి జాతకుల జీవితం చూస్తే గనక వీరి జీవితంలో సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ కూడాను ఎల్లప్పుడూ కూడా చిరునవ్వు మోము మీద నుండి చెరగదు అని చెప్పాలి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ, శత్రువుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతుంటారు. ఒకదాని వెంబడి ఒకటి సమస్య వీరికి వస్తూనే ఉంటుంది. ఒక సమస్య పరిష్కరించుకునే లోపే ఇంకొక సమస్య ముందుకొస్తుంది. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోరు. ముఖ్యంగా వీరు చేసేటటువంటి కొన్ని మంచి పనుల కారణంగా, వీరు చేసే సత్కార్యాల ఫలితంగా, వీరు చేసే పూజల ఫలితంగా ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఎదుర్కొనే ధైర్యం కూడా ఖచ్చితంగా భగవంతుడు ఇస్తాడు. కావున సమస్యలు వచ్చినా మానసికంగా కృంగిపోని ఈ యొక్క తత్వమే మీకు శ్రీరామ రక్ష అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి జాతకుల దిన ఫలాలు చూస్తే గనక ఈ యొక్క రోజున డిసెంబర్ 1 ఆదివారం తిథి నాడు చూస్తే ఒక మహిళ వల్ల మీ యొక్క కోరిక తీరే అవకాశం కనిపిస్తుంది. ఆ మహిళ మీ యొక్క కుటుంబ సభ్యురాలు అయినటువంటి ఒక స్త్రీ అండి. వారు తల్లి కావచ్చు, తోడబుట్టిన వారు కావచ్చు, వదిన కావచ్చు, మరదలు కావచ్చు, లేదా మీకు తెలియని అన్య మహిళ కూడా కావచ్చును. కానీ వారి వల్ల మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీకు చాలా వరకు మేలు కలిగే అవకాశం కనిపిస్తుంది. వారు ఇచ్చే సలహా కావచ్చు, చెప్పే జాగ్రత్త కావచ్చు, ముఖ్యంగా ఈ స్త్రీల మాట తప్పకుండా మీరు వింటే గనక మీ జీవితం బాగుంటుంది. మిమ్మల్ని నిస్సత్తువ ఆవహించినప్పుడు ఈ స్త్రీ మిమ్మల్ని మేలు కొలుపుతుంది. అది ఆదాయ మార్గం కావచ్చు, లేకపోతే కెరియర్ లో అవకాశాల గురించి కావచ్చు, ఏదైనా సరే వారి మూలంగా మీ యొక్క కోరిక నెరవేరే అవకాశం కనిపిస్తుంది. కాస్త కష్ట సాధ్యమైనా కూడా వారు చెప్పే సలహాలు పాటించండి. శ్రమ పడితే ఫలితం తప్పక దక్కుతుంది. ఇప్పటి వరకు పడి విసిగిపోయినప్పటికీ కూడాను ఈ రోజున వచ్చిన చిన్న అవకాశమైనా కూడా ఉపయోగించుకోండి. ఈ స్త్రీ మూలకంగా మీ యొక్క జాతకం ఈ రోజు నుండి కూడా అనుకున్న విధంగా గాడిలో పడుతుందని చెప్పొచ్చు. మీకు తెలియని ఇన్ఫర్మేషన్ ఆ స్త్రీ చెప్పొచ్చు, లేదా మీకు అవకాశాల గురించి చెప్పొచ్చు, లేదా మీలో ఉన్నటువంటి టాలెంట్ ని ఆంజనేయ స్వామికి తన శక్తి తెలియదు అన్నట్లుగా ఎవరో చెబితే తెలిసింది అన్నట్లుగా ఆ ఎవరో ఈ స్త్రీ కాబోతుంది. మీ జీవితంలో మీకు లేని ఆలోచన కలగ చేస్తుంది. మీలో శక్తిని నింపుతుంది. ఈ రోజున మీరు అనుకున్నటువంటి పని సాధించడానికి ఈ స్త్రీ మూల కారకం అవుతుంది. మీ యొక్క వ్యాపార జీవితంలో కావచ్చు, ఉద్యోగ జీవితంలో కావచ్చు, ఏ రంగాల్లో ఉన్నా కూడా ఆ స్త్రీ తనదైన ముద్ర వేస్తుంది. తనతో ఉన్న పాజిటివ్ వైబ్స్ ని మీకు కూడా పంచిపెడుతుంది. మీలో ఉన్నటువంటి నెగటివిటీని తీసేస్తుంది ఈ స్త్రీ. వ్యాపారంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్లే ఒక కీలక నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోబోతున్నారు. ఉద్యోగస్తుల జీవితంలో పని ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పటికీ కూడాను ఆ ఒత్తిడి తగ్గించే విధంగా పై అధికారుల ప్రశంసలు పొందుకోబోతూ ఉన్నారు. మీ యొక్క కష్టానికి తగ్గ గుర్తింపు వస్తుంది. మీ శ్రమ ఎగిరిపోతుంది. వారి యొక్క ప్రశంసల వర్షంతో ఈ రోజున
మీరు తడిసి ముద్దవుతారని చెప్పాలి. మీ జీవితం ఈ విధంగా ఖచ్చితంగా మారుతుంది. ఈ రోజున గృహిణులకు కూడాను మీరు బలంగా అనుకుంటున్నటువంటి ఒక కోరిక తీరుతుంది. విదేశీ యానానికి సంబంధించిన అడ్డంకులు కాస్తగా తొలగిపోతున్నట్లుగా ఈ రోజున మీ మనసుకు అనిపిస్తుంది. అలాగే చాలా కాలంగా కలుసుకోవాలనుకుంటున్న మిత్రులను కలుసుకుంటారు. మీకు ఆత్మస్థైర్యాన్ని వారు నూరు పోస్తారు. కొన్ని అననుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడాను చాలా వరకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మీకు ఉన్న బలమైన కోరిక మాత్రం తీరుతుంది. ఇది పక్కాగా జరుగుతుంది. మీ యొక్క కుటుంబ సభ్యురాలైన మహిళ కావచ్చు లేదా అన్య మహిళ కావచ్చు, వారి వలన ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు మీరు విజయానికి చేరువ కాబోతున్నారు. ఈ యొక్క డిసెంబర్ 1వ తేదీ ఆదివారం తిథి నాడు చూడబోతున్నారు. ఈ రోజున లక్ష్మీ పూజ మేలు కలగ చేస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, మంచి కలుగుతుంది. శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.